ఒకసారి వినండి. మీరు బాధల్లో ఉన్నారా? నా జీవితం ఇంటిలా అయిపోయింది, ఇంక అంతేనా నా జీవితం అనుకుంటున్నారా? ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు విఫలం అవుతున్నాయా? అయితే దేవుడు ఇలాగ అంటున్నాడు, నీ సరిహద్దులో సమాధానం కలిగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147:14. ఈ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. వాక్యం మనకు రక్షణ మరియు శాంతి ఇస్తుంది. అంటే దేవుడు ఇల్లు, కుటుంబం మరియు మీ దేశం చుట్టూ ఒక రక్షణ గోడను ఉంచి ఎటువంటి శత్రువుల భయం లేకుండా రక్షణ ఇచ్చాడు. అటువంటి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనకు జీవితంలో ఆందోళన నుండి విడుదల కలిగజేశాడు. జీవితంలో వచ్చే గందరగోళాలు, గొడవలు మరియు ఆందోళనను తొలగించి మీ హృదయానికి నిజమైన సమాధానాన్ని, శాంతిని ఇచ్చేది ఆ దేవుడే. మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనే అదే అంటున్నాడు. దాని ద్వారా మనకు వచ్చేది ఉత్తమమైన పోషణ. ఇక్కడ మంచి గోధుమలు అంటే కేవలం సాధారణ ఆహారం కాదు, అత్యుత్తమైన నాణ్యమైన పోషణ అని అర్థం. దేవుడు మనకు ఎల్లప్పుడూ శ్రేష్టమైన దాన్నే ఇస్తాడు. ఆమేన్. దాని ద్వారా మనకు కొరత లేని జీవితం వస్తుంది. మన జీవితంలో ఏ విషయంలోనూ లోటు లేదా కొరత లేకుండా మనకు కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన సమృద్ధిగా తీరుస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. దానివల్ల మనకు పరిపూర్ణమైన సంతోషం వస్తుంది. లోక సంబంధమైన వస్తువులు తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన మనసుకు, ఆత్మకు పరిపూర్ణమైన తృప్తిని మరియు నెమ్మదిని ఇస్తాయి. అటువంటి నెమ్మది మనకు కావాలని కోరుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఈ వచనం ద్వారా మనకు బాహ్యమైన రక్షణను, శాంతిని మరియు అంతర్గతమైన అవసరాలను, సమృద్ధిని దయచేసి మనకి ఆస్వాదిస్తాడని ఈ వాగ్దానం ద్వారా చెప్తున్నాడు. అటువంటి వాగ్దానం ద్వారా మనకు, దేవుని ద్వారా మనకు సమాధానం కలుగును గాక. ఆ సమాధానం ద్వారా మనకు మంచి గోధుమలతో తృప్తి కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, చిన్న వచనం. యెహోవా మీ జీవితంలో శాంతి, సమాధానం కలుగును గాక.